హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మూన్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అందరూ వెళ్లాలనుకునే చోటు ఏదైనా ఉందా అంటే అది మూన్ అనే చెప్పాలి. మీరు ఎప్పుడైనా మూన్ పైన ప్రదేశం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఒకవేళ ఆలోచించుంటే అక్కడ నేల ఎలా ఉంటుంది, ఎవరైనా ఉంటారా లేదా, తాగడానికి నీరు దొరుకుతుందా లేదా, ఇలా ఎన్నో సందేహాలున్నాయి కదా. అయితే వాటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. భూమి నుంచి చంద్రుడి దూరం దాదాపుగా 3,84,400 కిలోమీటర్లు. భూమి నుంచి చంద్రుని చేరుకోవడానికి అమెరికాకు అతి తక్కువ సమయం పట్టింది. కేవలం 4 రోజుల్లో చేరుకుంది. అలాగే చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి వెళితే అక్కడికి చేరుకోవడానికి 40 రోజులు పడుతుంది. అమెరికన్ స్పేస్ షిప్ ద్వారా 4 రోజుల్లో మనం చంద్రుణ్ణి చేరతాము. చంద్రునిపై అడుగు పెట్టిన తర్వాత మనకు ముందుగా కనిపించేది చంద్రుని భూమి. మీరు అక్కడ ప్రతి చోట భారీ గుంతలను కనుగొంటారు. మీరు చంద్రుని ఉపరితలంపై నిలబడి పైకి చూస్తే మీకు మన అందమైన భూగ్రహం కనిపిస్తుంది. అందులో భూమి మన అక్షం మీద తిరుగుతున్నట్టు స్పష్టంగా చూడొచ్చు. కానీ అది ఎప్పుడూ ఆకాశంలో తన స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువ. అంటే భూమిపై మీ బరువు 60 కిలోలుంటే చంద్రునిపై మీ బరువు 10 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే మీరు చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై నడుస్తున్నప్పుడు భూమిపై వలె చంద్రునిపై నడవడం సాధ్యం కాలేదు. కాబట్టి అతను దూకి నడిచాడు, అంటే గెంతుతూ వెళ్ళాడనమాట. కొంచెం నడిచిన తర్వాత చుట్టూ చూసేసరికి చాలా చెత్త పేపర్లు, పాడైన శాటిలైట్ పార్ట్స్, బ్యాగ్లు చాలా కనిపిస్తాయి. ఈ చెత్త అంతా మనం సృష్టించింది. వ్యోమగాములు చంద్రునిపై చెత్త మరియు ఈ కాగితాలను విసిరేశారు. చంద్రుని తక్కువ గురుత్వాకర్షణ కారణంగా దానికి వాతావరణం లేదు. ఇది లేకపోవడంతో అక్కడ నివసించే ప్రజలు మూకుమ్మడిగా చనిపోయే ప్రమాదం ఉంది. సూర్యుని తర్వాత ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఏదైనా వస్తువు ఉందా అంటే అది చంద్రుడే. మనం భూమి నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం రంగు కనిపిస్తుంది. కానీ చంద్రుని నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం కాదు, నలుపు రంగు కనిపిస్తుంది. ఒకవేళ చంద్రుడిపై నిలబడ్డప్పుడు మీకు చాలా బోరింగ్గా ఉంటే నేనేం తమాషా చేయడం లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపై వైఫై సదుపాయాన్ని కల్పించి ప్రపంచ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది. ఇది ఇంటర్నెట్ వేగాన్ని 3 Mbps వరకు ఇస్తుంది. అంటే మీరు చంద్రుడిపై మీ ఇంటర్నెట్ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు చంద్రుడిపై నుంచి ఎంత గట్టిగా అరిచినా మీ నోరు నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు. భూమిపై ప్రతి చోట గాలి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ చంద్రుని భూ వాతావరణంలో అలా ఉండదు. అందువల్ల ధ్వని తరంగ ప్రసారం సాధారణంగా అక్కడ సాధ్యం కాదు. కానీ ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపై స్పేస్ సూట్లో నివసిస్తూ ఉంటారు. దీనిలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ప్రవేశపెట్టడం ద్వారా కృత్రిమంగా వాతావరణ పీడనం సృష్టించబడుతుంది. అందుకే సూట్ వేసుకుని మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా దానిలో అమర్చిన మైక్రోఫోన్ సాయంతో మీరు మీ సందేశాన్ని ఇతర వ్యక్తులతో పంచుకోవచ్చు. ఈ విధంగా చంద్రునిపై టెలిఫోన్ పనిచేయడంలో సమస్య లేదు. చంద్రుని నుంచి భూమికి సిగ్నల్ చేరుకోవడానికి దాదాపుగా 1.27 సెకండ్లు పడుతుంది. అందుకే భూమిపై ఉన్న వాళ్లతో అడపాదడపా మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. భూమిపై ఒక రోజు చంద్రునిపై 14 లూనార్ డేస్తో సమానంగా ఉంటుంది. రాత్రి కూడా ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అంటే చంద్రుని ఉపరితలంపై ఉన్న వస్తువులపై రాత్రి మరియు పగలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. రాత్రి సమయంలో చంద్రుని ఉష్ణోగ్రత దాదాపు -153 డిగ్రీలు పడిపోతుంది. అయితే చంద్రుని పగటిపూట ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అప్పుడు చంద్రుని యొక్క వివిధ భాగాలు కూడా భిన్నంగా ఉంటాయి. సహజంగా చంద్రుని దక్షిణ ధ్రువం చల్లగా ఉంటుందని నమ్ముతారు. అంటే రాత్రిపూట చాలా చలిగా ఉంటుంది. భూమిపై ఏ మానవుడు ఆ పరిస్థితుల్లో జీవించలేడు. ఒంటరిగా ఒక నివాసాన్ని నిర్మించాలనే కలలో కూడా ఉండడు. శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని విశ్వసిస్తే చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రత పగటిపూట కూడా వేడిగా ఉండదు. కానీ రాత్రి చాలా చల్లగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. మంచు పేరుకుపోతూ ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలో జీవ పరిస్థితులను మరింత భయంకరంగా మారుస్తుంది. ఈ భయంకరమైన పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు చంద్రుని వరకు చేరిన మిషన్లు ఉత్తర దిశ ప్రాంతాల్లోనే జరిగాయి. రాత్రిపూట చంద్రుడు ప్రకాశించడం చూస్తుంటాం. కానీ చంద్రుడికి దాని స్వంత కాంతి లేదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రుడిపై కనిపించే కాంతి సూర్యుని నుంచి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తుంది. చంద్రుని ధృవాలపై సూర్యకాంతి ఎప్పుడూ చేరని అనేక ప్రాంతాలున్నాయి. అంటే మీరు తిరుగుతూ చంద్రుని యొక్క ఆ ప్రాంతాలను చేరుకుంటే అక్కడ దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. భూమిలాగా చంద్రునిపై ఋతువులు మారవని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చంద్రుని కారణంగా భూమిపై ఋతువులు మారుతూ ఉంటాయి.